ఆచి చికెన్ మసాలా. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. వినాయకుడి షెడ్డు స్థలం విషయంలో వార్డు మెంబరు సర్పంచ్ భర్త మధ్య వివాదం తలెత్తడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో సర్పంచ్ భర్తకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి కాస్త కాంగ్రెస్ బీఆర్ఎస్ గా మారడంతో పోలీసులు ఇరు వర్గాలను నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. ఇది మాది ప్లేస్. మేము దొరవారి దగ్గర కొన్నాం. మాకు అద్దులు ఇచ్చిండు, తూర్పు పడమర ఉత్తర దక్షిణం. మాకు రోడ్ అని ఇచ్చిండు, రోడ్ కట్టం వేసిండు. మేము వాళ్ళని అడిగి వేసినామంటారు. వాళ్ళ నుంచి మాకు ఇలాంటి అపేక్ష లేదు. అమ్మినోళ్ళు కొన్నలో మేము మంచిగా మీద మధ్యవర్తి కావాలని వచ్చి మా మీద దాడి చేపిస్తుంది సార్. దీనికి దయచేసి మాకు న్యాయం చేయాలి. అదే శివకుమార్ సారు మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. మాకు రిక్వెస్ట్ పెట్టిండు, మేము కూడా ఆయన రిక్వెస్ట్ పెట్టాం. మాకు రిక్వెస్ట్ పెట్టి మేము ఎలక్షన్ అయినా వారం రోజులకు తీస్తానని తేలేడు సార్. రిటర్న్ వచ్చి వాళ్ళ కొడుకు మమ్మల్ని నానా బూతులు తెచ్చిండు సార్. ఇప్పుడు మా జాగాలో మేము తీసేస్తున్నాం. మా జాగాలో మేము తీస్తున్నాము. వాళ్ళు వచ్చి మా మీద దాడి చేశారు. మా ఆడల మీద దాడి చేశారు, మా మీద దాడి చేశారు. కూడా ప్రాణాన్ని చేసింది సార్. 100 మా ఇంటి మీదకి వస్తున్నాడు, ఇంటి మీదకి వస్తున్నాడు, దౌర్జన్యం చేస్తున్నాడు. యూత్లకు మాకు సంబంధమే లేదు సార్. మా జాగా మమ్మల్ని ఆయన అడిగిండు, రిక్వెస్ట్ చేసిండు, ఇచ్చినాము. కాల్ చేయమన్నాం, కాల్ చేస్తున్నట్టు చేయలేదని మేము కాల్ చేసుకున్నాం. మా జాగా మేము విషయం ఏంటంటే ఈ పంచాయతీది అక్కడ షెడ్ గురించి ఏదైతే ఓనర్ ఉన్నారో దొరవారిని అడిగి మేము షెడ్ వేసి వినాయకులకు పెట్టుకోవడానికి అడిగి ఇప్పించినాం. దాన్ని దౌర్జన్యంగా ధ్వంసం చేసినందుకు వస్తే యాజ్ ఏ గ్రామ సర్పంచ్గా పోయి వాళ్ళు ఆగండి తర్వాత మాట్లాడదామని చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా సర్పంచ్పై దాడి చేసారు, గడ్డపారతోని పొడిచారు. కానీ ఆ విధంగా మేము పోలీస్ స్టేషన్ పోయినాము. ఆ స్థలంలో వాళ్ళు దొరవారిని కావాలి కాబట్టి మేము వేసినాము. ఆ స్థలంలో వాళ్ళకి సంబంధం లేదు. వెనుక స్థలం అమ్మిరు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఆ విషయం మాకు సంబంధం లేదు. కానీ ఈ స్థలం మాత్రము ఇల్లుండే హరికిషన్ రావు గారి కొడుకుల పేరు మీద, అవి 3 కొడుకుల పేరు మీద ఉన్నది. అదే దానిలో మాకు గణేష్ పెట్టుకోవడానికి అనుమతి తీసుకొని పెట్టినాము 1 సంవత్సరం క్రితం. దాన్ని ఇప్పుడు దౌర్జన్యంగా విధ్వంసం చేసి నష్టం చేసి షెడ్డును కూలగొట్టడం జరిగింది. ఇట్టి విషయాన్ని ఎస్ఐ గారికి మొదలే చెప్పినాము, నిన్న కూడా చెప్పినాము ఎస్ఐ గారికి. మరి ఈరోజు కూడా కంప్లైంట్ సర్పంచ్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఎవరైతే సర్పంచ్ భర్తపై దాడి చేసిందో వాళ్ళ కుటుంబ సభ్యులందరి మీద కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రాణం తీయనీకే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని గడ్డపారతో పొడిచిరు కాబట్టి వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేయాలని మేము ఎస్ఐ గారిని కోరుతున్నాం.